వేటన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నయీం గ్యాంగ్ లోని మనుషులు మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. జర్నలిస్ట్ శంకర్. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు. బండారి గార్డెన్స్ లో జరిగిన జగిత్యాల జిల్లా నూతన మున్నూరు కాపు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. చెరువుల పరిరక్షణకు అక్రమ కట్టడాల కూల్చివేతలు తప్పదు. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక డీటెయిల్స్ చూస్తే నయీం గ్యాంగ్ లోని మనుషులు మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. రెక్కీ నిర్వహిస్తున్నారు. గత్యంతరం లేకే వీధిల్లేకే ఢిల్లీకి వచ్చాం. ఇక మెయిన్ స్ట్రీమ్ సంస్థలపై ఏం చేసినా కూడా త్వరగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళని ఏం చేయలేరు. ఇండిపెండెంట్ జర్నలిస్టులపైనే దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టు శంకర్. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేశారు. కారణం ఏంటి? తెలంగాణలో జర్నలిస్టుల పైన ఎటువంటి అటాక్స్? సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం కొంతమంది. సో 3 రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్కు ట్రై చేస్తున్నాం 2 డేస్ నుంచి సీరియస్గా. సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర, ఇక్కడ ఏఐసిసి ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు. గత 6 నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఒకసారి అటాక్ చేశారు. సో మా బృందం మీద, అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారో, నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కొండారెడ్డిపల్లిలో జరిగినటువంటి అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు, కొంతమందికి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము. వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డిపల్లి నుంచి కొంతమంది కొండలరెడ్డి బ్రదర్స్, ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండలరెడ్డి గారు, వారి అనుచరులు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి, సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కొండారెడ్డిపల్లి కా నుంచి వెల్దండ పిఎస్ దాకా 30 కిలోమీటర్లు మా కార్ని 150 కిలోమీటర్ల స్పీడ్తో చేజ్ చేసారు. సో 3 సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకుంటే ఒక్క కారు పోయి 4 కార్లు అయినాయి లాస్ట్ వరకు. రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. మేము చివరికి వెల్దండ పిఎస్లోకి వెళ్ళి మా ప్రాణాలను మేము రక్షించుకున్నాము. అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. గతంలో కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి 22వ తారీఖు నాడు అటాక్ చేసిరు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు. ఒక మా మీదనే కాదు, మీరు ఇక్కడ చూడవచ్చు ఓయూలో కొంతమంది జీతెలుగు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద, అలాగే ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద, చిల్కా ప్రవీణ్ కావచ్చు, ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు, ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అనేటువంటి బర్కదత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ దాడులు ఆపాలి. మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు. కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంది. జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనుషులను డైరెక్ట్గా కేసులు పెట్టవచ్చు. ఒకవేళ మేము ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా, తప్పు రాసినా, ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు, తప్పు లేదు చట్టం ప్రకారం. కానీ మా మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు. మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్కు ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం అవుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఆయన 2 డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఇవాళ మేము విధి లేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర, ఏఐసిసి ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్టులు ఉన్నారు. నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎందుకు మిమ్మల్ని టార్గెటెడ్గా మీపై దాడులు జరుగుతున్నాయి? అంటే ఏంటి తెలంగాణలో అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం, కానీ మేము కొంత యాస్టీస్గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొండారెడ్డిపల్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కూడా, ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయటపెట్టడం జరిగింది. దాంతో కొంత పర్సనల్గా కొన్ని మీడియా సంస్థలను 4-5 మీడియా సంస్థలని ఫోకస్ చేసి
వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి వీటిని తీసుకెళ్ళొచ్చు కదా, ఇక్కడ రాహుల్ గాంధీ దగ్గరికి వస్తే రాహుల్ గాంధీ చూస్తారు, ముఖ్యమంత్రిని మీరు సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చారు. సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు, మేము ప్రేమని వంచుతున్నామని చెప్పిండు. మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు, అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా ఓన్ ఇండిపెండెంట్గా మేము జర్నలిజం చేసుకుంటుంటే ఫీల్డ్కి పోతా ఉంటే మమ్మల్ని కొన్ని పార్టీలకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద అటాక్స్ చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకోసమని రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కథనాలు నడుపుతున్నారా? ఎందుకు మిమ్మల్ని టార్గెట్? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి, మేము ప్రజల కోణంలో నడుపుతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా, రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నా పేరు శంకర్ అండి. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వచ్చాయి. ఆ వాల్మీకి స్కామ్ డబ్బుల్నే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించారు. బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడ జరిగింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఈ డబ్బులు బదలాయించింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా ఎటువంటి సంబంధం ఉంది ఈ స్కామ్కి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది, ఈడీ విచారిస్తుంది. బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ అక్కడ స్కామ్ చేసింది. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వ డబ్బులు ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల బ్యాంకులోకి వచ్చినాయి. బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ V6 బిజినెస్ సొల్యూషన్స్ 4.5 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది అఫీషియల్. తర్వాత తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఈ వాల్మీకి స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ వర్మ, చంద్రమోహన్ వీళ్ళని అరెస్ట్ చేశారు ఈ స్కామ్కి సంబంధించి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి. వీళ్ళెవరో, వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న సంబంధం ఏందో బయటికి రావాలి. ఈయన సత్యనారాయణ వర్మ ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినాయో విచ్చలవిడిగా అవి విత్డ్రా చేసి 3.5 కోట్లు దాదాపు ఖరీదు చేసే స్పోర్ట్స్ కార్లు కొనుక్కున్నారు కర్ణాటకలో గిరిజన సంక్షేమ నిధి నుంచి. అదే చెప్తున్నాం, ఇంత దిగజారుడు జుగుప్సాకరమైనటువంటి స్కాములు కాంగ్రెస్కి తప్ప ఎవరు అసలు ఆలోచించలేరు ఈ లెవెల్లో. సో ఈయనెవరు? ఈయనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఏంది? ఈ 45 కోట్లు ఏవైతే 9 బ్యాంక్ అకౌంట్లలోకి తెలంగాణలోకి వచ్చినాయో అందులో చాలా మటుకు క్యాష్ విత్డ్రావల్ జరిగింది. ఈడీ వచ్చి దాదాపు 8 కోట్లు రైడ్ చేసి రికవర్ చేసినారు. బంగారం షాపులలో కూడా ఈ అమౌంట్ చేరిందని చెప్పి వాళ్ళు ఎస్ఐటి కానీ ఈడీ కానీ బయట ప్రచారం చేసిరు. వాళ్ళంటే అఫీషియల్గా చెప్తారు. ఈ వ్యక్తి 35 కిలోల బంగారం కొనుక్కున్నాడు ఈ డబ్బులతోని తెలంగాణలో. హవాలా అకౌంట్లకు డబ్బులు రావాలి, గోల్డ్ షాప్లకు రావాలి. ఆ గోల్డ్ షాప్లకు వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేయకుండా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి. ఆ గోల్డ్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎలక్షన్లలో ఖర్చు పెట్టాలి కాంగ్రెస్ పార్టీ. ఇది జరిగిన తతంగం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్స్ లో జరిగిన జగిత్యాల జిల్లా నూతన మున్నూరు కాపు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై నూతనంగా ఎన్నికైన కమిటీ బాధ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అధ్యక్షులు సత్యనారాయణ పటేల్ గారు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పటేల్ గారు, కోశాధికారి సుధాకర్ గారు, ఉపాధ్యక్షులు శంకరయ్య పటేల్ గారు, రాజేష్ పటేల్ గారు, తిరుపతి గారు, మహిళా ఉపాధ్యక్షురాలు కవిత రమేష్ గారు, సంయుక్త కార్యదర్శులు దాశెట్టి రాజారెడ్డి గారు, జక్కుల లింగారెడ్డి గారు, దూరకంటి గంగాధర్ గారు, మహిళా సంయుక్త కార్యదర్శి శ్రీమతి నవ్య మల్లయ్య, లక్ష్మీ మల్లయ్య పటేల్ గారు, న్యాయ సలహాదారు మారిశెట్టి ప్రతాప్ పటేల్ గారు, అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక రెస్పాన్సిబిలిటీతో కుల అభ్యున్నతికి మీరు రానున్న 3 సంవత్సరాలు పాల్పడతారని నేను ఆశిస్తా ఉన్నాను. వీళ్ళందరూ కూడా
ఎన్నికల కంటే ముందు నా దగ్గరకు రావడం జరిగింది. వారు కోరిక కోరడం జరిగింది. ఆ కోరికను కూడా దాదాపు 80% కంప్లీట్ చేసిన. ఆ నెంబర్లు చెప్తలేను, లేదా వేరే వాళ్ళందరూ నా మీద పడతారు. మేము నెంబర్లు మీరే చెప్పుకోండి తర్వాత. మిగిలిన 20% ఎన్నికల తర్వాత చూద్దాంలే అని వదిలేసిన, చేసి పెడతలే అది కూడా. అందులో డాక్టర్ లక్ష్మణ్ గారిది కూడా రాజ్యసభ సభ్యులు, వాళ్ళది కూడా ఆయనది కూడా పెద్ద సహకారం ఉంది. సో ఆయనకు కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు జిల్లా సంఘంలో పెట్టాలి, దీనికంటే పెద్దగా పెట్టాలి. ఓకేనా? మీ అధ్యక్షతనే అది కానీ ఒక మీ సోదరుడుగా కులము ఎంత పెద్దదైతే మనకంత బాధ్యత ఎక్కువ ఉంటుంది. మన కుల అభ్యున్నతి కోసం మన పాటుపడుతూ సమాజంలో ఉన్న హిందువులందరినీ కూడా ఐక్యత చేసే బాధ్యత కూడా పెద్ద కులానికి. మనం కులం పెద్ద ఉందని మనము కులం చాటుతూ గర్వపడుతూ మన సమాజంలో ముందుకు పోయేదానికన్నా సమాజంలో ఉన్న కులాలన్నిటినీ మనం ఐక్యంగా చేసినప్పుడు, హిందువులందరినీ సంఘటితం చేసినప్పుడు మనం ఇంకా గర్వపడాలి. సో ఇవాళ నన్ను రమ్మన్నారు, నేను ఇమీడియట్ గా వస్తానని చెప్పిన. పుట్టినరోజు ఎట్లా జరుగుతుందో, ఎన్ని వేడుకలు ఉంటాయో, ఈ మధ్య డి శ్రీనివాస్ గారు నాన్నగారు మన నుంచి దూరమైంది కాబట్టి ఎక్కువ సెలబ్రేషన్ నేను పెట్టుకోలేదు. కానీ అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అయినా కూడా మీ అందరూ ప్రత్యేకంగా అధ్యక్షులు, కార్యవర్గము మరియు మీరందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. చూడ్డానికి నిజంగా కూడా పండగ వాతావరణం ఉంది. ఇదే స్ఫూర్తితోటి రానున్న కాలంలో హిందువులందరినీ కూడా ఐక్యంగా చేయాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే పెద్ద కులమే కాదు, రాజకీయంగా కూడా చాలా అడ్వాన్స్ గా ఉన్న కులం ఇది. కాబట్టి బాధ్యత కూడా మన మీద ఎక్కువ ఉంటుంది. అందుకనే మరీ ఇన్సిస్ట్ చేస్తూ మన పక్క దేశాలలో ఏమైతుందో చూస్తా ఉన్నాం. మనం కులాల వారిగా మనని విడదీసే వాళ్ళు మన శత్రువులు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనమందరం హిందువులందరినీ మనము ఐక్యంగా ఉంచితే భారతావనిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అది ఇది నేను మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి అధ్యక్షుల వారికి, సత్యనారాయణకి, నేను మా అధ్యక్షులందరూ సత్యనారాయణ దొరుకుతారు. బీజేపీ అధ్యక్షుడు ఇగో మా కాపు సోదరుడు, కాపు సంఘం అధ్యక్షుడు కూడా సత్యనారాయణ దొరుకుతారు. కాబట్టి చాలా బాధ్యతగా మీరు అందరూ కూడా వ్యవహారం చేస్తారని, మీ కాలం ఈ 3 సంవత్సరాల సమయంలో కులానికి మరియు సమాజానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. చెరువుల పరిరక్షణకు అక్రమ కట్టడాలు, కూల్చివేతలు తప్పదు. హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణకు గురైనటువంటి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు, రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు, లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం
ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి, చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్ళు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఇదే విధంగా 33 జిల్లాల్లో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు మార్మోగుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా షాద్నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పడంతో ఈ అంశంపై సంచలనం రేకెత్తిస్తోంది. అంతేకాదు నియోజకవర్గంలోని ఉదాహరణకు కొన్ని నీటి వనరులను ధ్వంసం చేసి అక్రమాలకు పాల్పడ్డటువంటి వ్యవహారాలను కూడా ఉదాహరించడంతో ఇక షాద్నగర్ నియోజకవర్గంలో హైడ్రా రాక కోసం మార్గం సుగమం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏమన్నారంటే, హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తుతున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తూ ఉండడం విశేషమన్నారు. ఏ ప్రభుత్వం, ఏ పాలకులు చేయని ధైర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించారని అభినందించారు. హైడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడాలను కూల్చుతూ రైతులు కంటలను, ఫీడర్ ఛానల్స్ లను, రైతుల యొక్క కుంటలను, ఫీడర్ ఛానల్స్ ను కాపాడుతున్న తీరును శంకర్ ప్రశంసించారు. హైడ్రా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థని, హైడ్రాకు సంబంధించి అధికారి రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే నీటి వనరులను, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని గుర్తు చేశారు. పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది. కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే, ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే, అదేవిధంగా మండల ఎస్వార్సులకు కూడా విస్తరిస్తే, ఈ సంస్థను పూరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు రేపు భావితరాలకు, మన భావితరాలకు బాగుంటుంది. ఈ నైతిక సంపదను అంతా కూడా ధ్వంసం చేస్తే బాగలేదు. కాబట్టి తప్పకుండా ఈ కుంటలను, చెరువులను కాపాడాలి. అక్రమణకు గురి కాకుండా ఈ పిరంగి కాలువను కూడా కాపాడాలి. ఈ పిరంగి కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా. ఉదాహరణకు మన నియోజకవర్గంలో బొప్పిలి చెరువు ఉంది. బొప్పిలి చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు, అంచుకుంట చెరువుకు పోతుంది. ఇవాళ ఒక రియాల్టరు, పాలకులు చేసిన పొరపాటు, రియాల్టర్ చేసిన పొరపాటు, డిపార్ట్మెంట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన తెలియదు. కానీ ఆ కాలువనంతా కబ్జా చేసి అక్కడ వెంచరేసి ఈ 2 చెరువులకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిరు, అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటివి కుక్క కోళ్ళలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా. నేను వాస్తవానికి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నామంటే, రేపు భవిష్యత్తుకు మంచిగా ఉండాలి. కాబట్టి నీళ్లు లేకపోతే, చెరువులను రక్షించుకోకపోతే, పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది భావితరాలకు భవిష్యత్తు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా, మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది, ప్రజలందరూ రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది, ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను.
ఖమ్మం జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కాలేజీ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థులపై బలవంతం, చదువులో భారం, సమయపాలన లేదని, హాస్టల్ సదుపాయాలు సరిగా లేవని, విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రాణాలతో చెలగాటమా? పీడీఎస్యూ జిల్లా నాయకులు, కార్యదర్శి మస్తాన్ అన్నారు. ఈ కార్యక్రమంలోని పీడీఎస్యూ నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ అక్రమ అరెస్టులను శాంతియుతంగా ధర్నా చేస్తున్న క్రమంలో ఈరోజు పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఒక ఆటో ఆపు, ఒక ఆటో ఆపు. అది బయట కెమెరానికి ఓకే. తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య తెలంగాణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న చౌదా క్యాంపస్ ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏవైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇప్పుడున్న జిల్లా డిఐఓ కావచ్చు, ఎవరైతే డిఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిమ్మికి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. ఒక పక్క విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనబడతా ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్సు పెట్టించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గుర్తింపు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పి శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సిబిఐ విచారణ జరిపించాలి, ఈడీ విచారణ జరిపించి తక్షణమే వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాము. ఈ సమస్యలు పరిష్కరించడం దశల వారి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఆంధ్ర కార్యక్రమం తీసుకొని పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నయీం గ్యాంగ్ లోని మనుషులు మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, జర్నలిస్ట్ శంకర్. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు వచ్చాయి, బీఆర్ఎస్ నాయకులు. బండారి గార్డెన్స్ లో జరిగిన జగిత్యాల జిల్లా నూతన మున్నూరు కాపు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. చెరువుల పరిరక్షణకు అక్రమ కట్టడాల కూల్చివేతలు తప్పదు, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.